శుభములు కలుగు నీకు. అమ్మా అరుంధతి, తెలుసుకున్నానమ్మా. నువ్వు ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పెట్టాలంటే అందుకు కావలసిన 200 ఎకరాల భూమి ఒకే బిట్టుగా ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నాను. ఎవరి దగ్గరుంది? మన సిటీలో ఉన్న ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని జయసింహ గారి దగ్గర. జయసింహ దగ్గర? అతని దగ్గర అంత పెద్ద ల్యాండ్ ఉందా? అంత బిగ్ షాటా అతను? అంటే ఆయన దగ్గర ఓ 50 ఎకరాలు ఉంటే ఎప్పుడో ల్యాండ్ రేట్స్ బాగా తక్కువగా ఉన్న రోజుల్లో జూట్ మిల్ లాంటిది ఏదో పెడదామని చుట్టుపక్కల రైతుల దగ్గర నుంచి కొంచెం కొంచెంగా పాత రాజబాబు సినిమా బడ్జెట్ రేటుకి భూమి కొనిపెట్టుకున్నాడు. అదే ఈ రోజున రాజమౌళి సినిమా బడ్జెట్ అంత పలుకుతుంది. అంటే ఇప్పుడు నేను ఆ జయసింహతో కలిసి బిజినెస్ చేయాలా? నాతో కలవడానికి అతను ఒప్పుకుంటాడా? నువ్వు ప్లాన్ చేసి కొడితే ఖచ్చితంగా ఎంత చెత్త సినిమా అయినా భారీ హిట్ అవ్వాల్సిందే. ఓకే, కానీ నేను అతనితో మాట్లాడను. అతనే నాతో మాట్లాడేలా చేస్తాను. కానీ జాగ్రత్తమ్మా, ఆ జయసింహ స్కూల్లోనే వారాహి పనిచేస్తుంది. వారాహి అంటే జయసింహకి పిచ్చి అభిమానం. బిజినెస్లో అభిమానం లింక్ అవ్వదు. అవసరంతోనే అది సెట్ అవుతుంది. నేను సెట్ చేస్తానుగా. ఎంతసేపు చేస్తున్నారండి? త్వరగా ఫినిష్ చేయండి. నేను త్వరగా ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడాలి. అంత కంగారెందుకు? నేను వెళ్ళాలి. అలాగే బాబు, ఇంకేముంది, అయిపోయింది. సునైనా, నా గదిలో బట్టల బీరువాలో ఆ నగుంటుంది కదా, తీసుకోనరా. సరే అమ్మా. సునైనా, ఆ నగైటవ్వమ్మా. అమ్మా, అది ఏంటమ్మా? అల్లుడు వెళ్ళాలని తొందరపడుతున్నాడు, అదిటివ్వు. అమ్మా, దీంట్లో నగ లేదు, దీంట్లో నగ లేదు, నగ లేదు. లేకపోవడం ఏంటే? ఏమో అమ్మా, నాకు కనిపించలేదు. కనిపించకపోవడం ఏంటే? ఆ బీరువా అంతా వెతికావా? వెతికాను, ఖాళీ బాక్సే కనిపించింది. నగ పోయిందమ్మా, నగ పోయిందమ్మా. ఇంట్లో బీరువాలో పెట్టిన నగ పోవడం ఏంటి? నగ ఎక్కడా లేదు. అమ్మా, పద వెళ్దాం. అమ్మా,
ఏంటి కృష్ణమ్మ నగ కనిపించకపోవటం ఏంటి? అసలు ఇంటికి తెచ్చావా? తీసుకురాకపోవడం ఏంటే? ఇంటికి రాగానే మా అందరికీ చూపించింది, తీసుకెళ్లి బీరువాలో పెట్టింది. మరి బీరువాలో పెట్టిన వస్తువు ఏమైపోతుంది? మా అందరి బంగారం అమ్మేసి ఆ నగ తీసుకున్నాను. అది కనబడకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? వావ్, సూపర్! ఏం యాక్ట్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు అల్లుడికి గిఫ్ట్ పెట్టాల్సిన టైం వచ్చేసరికి నగ కొన్నావని అది పోయిందని డ్రామాలు ఆడుతున్నారా? రేఖ, నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు అనకు. డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. హాసిని ఊరుకోమ్మా. డ్రామాలు కాకపోతే ఏంటిది? మీ బీరువాలో పెట్టిన గోల్డ్ ఏమైపోతుంది? మీ ఇంట్లో నైట్కి నైటే ఎవరన్నా దొంగలు పడ్డారా? లేదంటే ఇంట్లోనే దొంగలున్నారా? ఏమోనమ్మా, పడ్డారా ఉన్నారో, ఏం జరిగిందో ఎవరికి తెలుసు. ఈ ఇంట్లోకి కొత్తగా ఎవరన్నా వచ్చారా? వాట్ యూ పీపుల్ ఆర్ టాకింగ్? ఇంట్లో కొత్తగా వచ్చింది మేమే. అంటే మేం దొంగతనం చేసామంటారా? అయ్యో, అంత మాట ఎలా అంటాం బాబు? ఎందుకనరు అనండి. అనేసి ఇదిగో మా హ్యాండ్ బ్యాగ్ లో సూట్ కేసులు అన్నీ చెక్ చేయండి. ఏది టివ్వు, ఏది టివ్వు. అయ్యయ్యో, హాసిని నువ్వు వాగమ్మా. ఏంటమ్మా ఇదంతా? ఏంటమ్మా రేఖ, ఎందుకిలా మాట్లాడుతున్నావు? మాకు మీ మీద అనుమానం ఎందుకుంటుంది? మీకు అవసరం ఎందుకొస్తుంది? మీకు లేని డబ్బా, చూడని నగల. పొత్తమ్మా, మీరిలా మాట్లాడద్దు. మిమ్మల్ని అనుమానిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. చూడండి, మీరు నిజంగా గిఫ్ట్ ఇది కొనకపోతే కొనలేదని చెప్పేయండి. మీ పొజిషన్ ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళిపోతాం. అంతేగాని అందరి ముందు ఏదో గొప్పగా ఉంటుందనో, అవమానంగా ఉంటుందనో అబద్ధాలు చెప్పొద్దు. అవమానంగా ఉంటుందనో అబద్ధాలు చెప్పొద్దు. కృష్ణమ్మ, నీ అల్లుడెంత మంచోడో. వస్తువు కొనకపోతే ఏం పర్వాలేదు, నిజం చెప్పేయండి అని అంటున్నారు. పోనీ కొనకపోతే అదే చెప్పు. లేదు వదినా, నిజంగానే కొన్నాం. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అయితే ఏది? మీరు కొని ఇంట్లో పెట్టింది ఏమైపోయింది? ఏంటి గొడవ? ఏమైంది? ఏయ్, ఇక్కడంత గొడవ జరుగుతుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోయావే? ఇంట్లో వస్తువు మాయమైంది, ఇంట్లో ఉండాల్సిన మనిషి బయటికి వెళ్ళిపోయింది. అంటే ఆ మనిషితోనే ఆ గోల్డ్. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు? వెనక సందులో ఉండే అత్తని రమ్మన్నాను కదా, ఇంకా రాలేదేంటా అని పిలవటానికి వెళ్ళాను. ఏమిందమ్మా? అమ్మ బీరువాలో పెట్టిన బంగారు వస్తువు కనిపించట్లేదక్క. కనిపించలేదా? మీరెక్కడ చూశారు? లోపల అమ్మ బీరువాలో. అది అక్కడెందుకుంటుంది? నేను పొద్దున్నే అమ్మవారికి వేశాను కదా. అమ్మవారికి వేశావా? అవునమ్మా, నిన్న మనం అనుకున్నాం కదా, అల్లుడికి నగ ఇచ్చే ముందు అమ్మవారికి ఒకసారి వేసి దండం పెట్టుకుని ఇద్దామని.
అందుకే నేను పొద్దున్నే స్నానం చేయగానే అమ్మవారికి ఆ బంగారం పెట్టాను. ఏదక్కా అక్కడ అమ్మవారికి దండే ఉంది కానీ ఆ నగ లేదు కదా. గోల్డ్ నా బ్యాగ్లోనే ఉంది. అమ్మవారి దగ్గర ఉన్న ఆర్నమెంట్ ఎక్కడిది? అంటే సేమ్ టు సేమ్ ఇంకొకటి తీసుకున్నారా? 2 నగలు తీసుకునేంత డబ్బు వీళ్ళ దగ్గర లేదే, మరి అదెక్కడిది? ఇదిగోమ్మా. మరి ఇందులో ఉన్న నగేంటి? బాబు, ఇదిగో ఈ పండక్కి మేము నీకు పెట్టే కానుక. ఏమైంది విక్కీ, అలా చూస్తున్నావు? మేం బయలుదేరుతాం. అమ్మా, అమ్మా హాసిని, లేట్ అవుతుంది, వెళ్తాం. బాబు, హాసిని చిన్నపిల్ల, తనకేమీ తెలీదు. ఏదన్నా తప్పుగా మాట్లాడితే దాన్ని ఏమీ అనకండయ్యా. జాగ్రత్తగా చూసుకోండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివి చాలా ఉన్నాయి. మీ అమ్మాయి కూడా ఉంటుంది. అంతే 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 అంతే. రేఖ, పద వెళ్దాం. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనే ఆడపిల్లను కదా.
మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే హాసిని అమ్మ చెప్పిన జాగ్రత్తలు మర్చిపోకు సరేనా? పొరుగురిదాన్ని కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, ఇంతకన్న నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. జాగ్రత్తమ్మా. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. అమ్మా, రా. రా నాన్న. నానా, ఎలా ఉంది అక్కడ? ఏమన్నా ఇబ్బంది పడ్డావా? ఇబ్బంది పెట్టానమ్మా. వాళ్ళు నిన్నేం అనలేదు కదా? నన్నని రేంజ్ వాళ్ళకి లేదమ్మా. నిన్ను అనడానికి రేంజ్ అవసరం లేదు. అల్లుడు అనే షీల్డ్ నిన్ను సేవ్ చేస్తుందని మర్చిపోవద్దు. మా ఇంటి అల్లుడివి కాకపోతే నిన్ను ఆట ఆడుకునేవాళ్ళు మా వాళ్ళు. ఆ కృష్ణ తులసి ప్రతి చిన్న విషయానికి నన్ను ప్రతిమలాడ్డం బుజ్జగించడం చేసింది. వాళ్ళ కూతుర్ని బాగా చూసుకుంటాననుకుందనుకుంటా. నాకిదిగో ఈ ఆర్నమెంట్ని లంచంగా ఇచ్చింది. మీకంత మంచి బుద్ధి లేదని కాదని మా అమ్మకి కాదు మా అందరికీ తెలుసు. మగవాళ్ళని నమ్మకూడదు అని మాతో నియమం చదివించినా ఇంటల్లుడంటే ఇంటికొచ్చిన విష్ణుమూర్తిలా చూడాలని అంటుంది మా అమ్మ. అందుకే ఆ వస్తువు పెట్టింది. అంతేకాని మీరేదో నాకు ఫేవర్ చేస్తారని నన్ను లైక్ చేస్తారని కాదు. మీ అమ్మకి నిజంగా అల్లుడంటే అంత గౌరవం ఉంది అంటే హ, ఇలా గిల్ట్ నగ పెట్టదు. గిల్ట్ నగ పెట్టదు. గిల్ట్ ఆర్నమెంటా? అవునమ్మా, వీళ్ళ బుద్ధుల్లాగే ఇది నకిలీ వస్తువు. అసలు బంగారం కాదు. ఓహో, నాకిప్పుడు అర్థమైంది. ఇదేంట్రా వీళ్ళకి రెండు అదే ఇంత పెద్ద ఆర్నమెంట్ కొనే కెపాసిటీ ఎలా వచ్చిందా అనుకున్నాను. నకిలీ మనుషులు పెట్టిన నాగా అన్న మాట ఇది. ఏమన్నా మాది మంచి బుద్ధి కాదా?
పని మనిషి కన్నా హీనంగా చూడాల్సిన నా శత్రువు కూతురువి. నిన్ను ఇంట్లోకి రానిచ్చి కోడలిగా కూడా ఉండనిచ్చాను. మరి ఇదేంటి? ఇది మా మంచితనం కాదా? కానీ మీ అమ్మ గొప్ప కోసం పాక్ఫేరా చేసేస్తాను అని చెప్పింది. ఊరందరికీ తెలిసేలా సన్నాయి మేళం పెట్టించి నిన్ను తీసుకెళ్ళింది. అది సాంప్రదాయం మీద గౌరవంతోనో అల్లుడి మీద ఇష్టంతోనో కాదు. ఊరందరి ముందు తేలికవ్వకూడదని, మాకంటే మీరే మంచోళ్ళని అనిపించుకోవాలి అని. ఎంత డ్రామా చేసి చివరికి ఈ నకిలీ నగ పెట్టారు. అంత చేత కాని వాళ్ళు ఇంత బిల్డప్ ఇవ్వడం దేనికి? చివరికి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారా? మేమేమైనా అడిగామా మిమ్మల్ని ఇది చేయమని? అరే, మాకు ముందే చేత కాదు, మేమేమీ చేయలేము, మాకు మోసం చేయడం తప్ప ఇంకేమీ రాదు అని చెప్పి నా కాళ్ల మీద పడుంటే సరిపోయేది కదా. చాలా ఆపండి. ఫస్ట్ రీల్ మీ మనవడు చేస్తే సెకండ్ రీల్ మీ మనవరాలు చేసింది. మా అమ్మ కొన్న ఒరిజినల్ గోల్డ్ ఆర్నమెంట్స్ ని దొంగతనం చేసింది. ఇదిగో నీ చెల్లి దొంగతనానికి ప్రూఫ్.